ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. చిన్నస్వామి స్టేడియంలో గురువారం రాత్రి ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 46 పరుగులు చేయడంతో ఐపీఎల్లో 5,000 పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా ఐపీఎల్లో 5,000 పరుగులు సాధించిన రెండో బ్యాట్స్మెన్ గా అరుదైన ఘనత సాధించాడు. కోహ్లీ కంటే ముందు ఈ సీజన్లోనే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా ఈ ఘనత సాధించాడు. సురేష్ రైనా 178 మ్యాచ్ల్లో 5,034 పరుగులు చేయగా కోహ్లీ 165 మ్యాచ్ల్లో 5,000 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 46 పరుగులు చేసిన తర్వాత బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ముంబై నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయారు. ఇక ఆఖరి ఓవర్ వేసిన మలింగ తొలి బంతికే 6 కొట్టించుకున్న తర్వాత తన యార్కర్లతో చివరి 5 బంతులకు 4 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబైని గెలిపించారు. నిజానికి ఆఖరి బంతిని మలింగ నోబాల్ గా విసిరినా ఫీల్డ్ ఎంపైర్ పసిగట్టలేకపోయాడు. దీంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.